ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాల వల్ల లెక్కలేనంత ఆస్తి నష్టం వాటిల్లుతోంది. భారీ వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. విజయవాడలో పార్క్ చేసిన వందల లగ్జరీ కార్లు నీట మునిగాయి. పార్క్ చేసిన 300 కార్లు నీటిలో కూరుకుపోయాయి. వాటిలో పాత కార్లతో పాటు కొత్త కార్లు కూడా ఉన్నాయి. విజయవాడలో తాను కొన్న కొత్త స్కోడా కారు పార్కింగ్ పట్టి వైజాగ్ వెళ్లిన మూర్తి అనే వ్యక్తి తన కారు నీట మునిగిందని లబోదీపోమంటున్నారు. వాటిని బయటకు తీసి రిపేర్లు చేయాలంటే తల ప్రాణం తోకకొచ్చేలా ఉందని భయపడుతున్నారు. మరికొంతమంది అయితే అసలు రిపేర్ చేయడానికైనా కుదురుతుందా లేదా అని బెంబేలెత్తుతున్నారు. ఈ రకంగా నీళ్లు చేరి చెడిపోయిన కార్లకు ఇన్సూరెన్స్ అయినా వస్తుందో లేదో అనే గాబరా పడేవారు కూడా ఉన్నారు. రోడ్ల మీదకు భారీ ఎత్తున వరద నీరు చేరి రవాణా వ్యవస్థ దెబ్బతిని జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల ఇళ్లు నీట మునిగిపోవడంతో లక్షల మంది నిరాశ్రులయ్యారు. భారీ వర్షాల కారణంగా ఇటు విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసిన వారు సైతం ఈ వర్షం దెబ్బకు ఆకలితో అలమటిస్తున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి ప్రకోపానికి పేద ధనిక అనే తేడా లేదనడానికి ఈ భారీ వర్షాలే ఉదాహరణ అని పలువురు పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.